సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మనిషి ఆశాజీవి. ఈ రోజు కన్నా రేపు బాగుండాలని కోరుకుంటాడు. ఈ నెల కన్నా వచ్చే నెల బాగుండాలి, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కొత్త ఆశలు, ఆశయాలు, కొత్త కొత్త ప్రారంభాలతోటి మొదలవుతూ ఉంటుంది అందరి జీవితం. అయితే ఈ కొత్త ప్రయాణం ఎలా కొనసాగుతుంది, మన జీవితంలో ఈ గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, మన జీవితాన్ని ఎటువైపుకి తీసుకువెళ్తూ ఉంటాయని తెలుసుకోవాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటూ ఉంటుంది. అయితే ఈ 2026 ఆంగ్ల సంవత్సరం మరి ఈ గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, మనపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, మరి 2026 ఆంగ్ల సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా మనం చూసుకునేటప్పుడు ఈ గ్రహాల స్థితిగతులతో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను నెలకొనే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇది రాబోయేటటువంటి కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రహకుండలి. ఈ గ్రహకుండలిలో కనుక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనకు 4 గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, రాహుతో కలిసి ఈ సంవత్సరము ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రవి, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాయి. సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు. అలాగే మిథున రాశిలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. గురువు దాదాపుగా 2వ తారీఖు 6వ నెల అంటే జూన్ 2వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తారు. మిథున రాశి నుంచి కర్కాటకంలోకి జూన్ 2వ తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్గా జూన్ 2వ తారీఖు వరకు ఈ సంవత్సరం ఏ ఫలితాలు ఉన్నాయో వచ్చే వాళ్లకు కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అవే ఫలితాలు ఉంటాయి. కానీ జూన్ తర్వాత గురువు ఒకటి మార్పు చెందితే ద్వాదశ రాశుల ప్రభావాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ప్రస్తుతానికి ఏ రకంగా ఉందో అది మనం తెలుసుకుందాం. ఎందుకంటే రాజపూజ అవమానాల్లో మనకు డిఫరెన్స్ ఆఫ్ వస్తుంది కాబట్టి దీని యొక్క ఆధారంగా కూడా మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి విపత్తులు వస్తాయి, ఎలాంటి రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాము. అంటే దేశానికి సమస్యలు వస్తే రాష్ట్రానికి వస్తాయి, రాష్ట్రానికి సమస్యలు వస్తే మనుషులకు వస్తాయి, మనుషులకు వస్తే ఆర్థిక పరంగా మొత్తం కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒకదానితో ఒకటి ఛానల్ ఎట్లయితే ఛానల్ లింక్ ఉంటుందో అట్లా ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఉంటుందో ఓవరాల్గా మనం తెలుసుకుందాం ఫస్ట్. అయితే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు 2025లో మనకి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు రాబోయేటటువంటి 2026లో ఏ రకంగా ఉంటుందో అది ఒక విషయం మనం చూసుకుందాము. ఎందుకంటే ఇలాంటి వైపరీత్యాలు మళ్ళీ జరగకూడదని చెప్పి భగవంతుని ఆకాంక్షిస్తూ ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురుగారు, 2026 మరి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంటుంది? మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 2గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా మకర రాశి వారు ఈ సంవత్సరము ఆస్తులు కొనుగోలు చేసుకోవడము, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం, లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి పరిస్థితులు కొనుగోలు చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. తప్పకుండా గృహయోగము లేదా స్థలయోగం అనేటటువంటిది కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళను తిట్టేవాళ్ళు, అలాగే వీళ్ళు అవమానించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో అయిపోతూ ఉంటారు. అవన్నీ కూడా పట్టించుకోకుండా మీ పని వైపే, మీ గమ్యం వైపే వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరము ఈ యొక్క మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి తప్పకుండా అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళకు మకర రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభం యోగం ఏర్పడము, విదేశీ ప్రయాణాలు చేయడము, అలాగే ఎక్కువగా తీర్థయాత్రలు, దేవతా దర్శనాలు ఎక్కువగా చేసుకునేటటువంటి పరిస్థితులు ఈ మకర రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయండి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని మంచి మెరుగైనటువంటి ఫలితాలే ఇస్తాడు. కానీ శనితో పాటుగా శుక్రుడు, రవి కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఫలితాలు అనేటటువంటి కొన్ని తక్కువ మోతాదులోనే వస్తూ ఉంటాయి. ఎందుకంటే కనుక రవి యొక్క తేజస్సు వలన ఇక్కడ ఉన్నటువంటి శుక్రగ్రహం కావచ్చు, శనిగ్రహం కావచ్చు ఇచ్చే ఫలితాలు కాస్త నెమ్మదిగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే ఒక రోజులో కావాల్సిన పని
జీవితాన్ని కూడా దాదాపుగా 2-3 రోజులు పొడిగించేటటువంటి లక్షణాలు ముఖ్యంగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కనుక మీరు అనుకున్నది సాధించగలుగుతారు. కాకపోతే ఏంటంటే కాస్త ఆలస్యం జరిగేటటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కలుగుతుందండి. విద్యార్థులు ఎవరైతే విదేశీలో చదువుకోవాలనుకుంటారో అవును. సో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి వెళ్ళటానికి? ఎవరైతే ఈ సంవత్సరము మకర రాశి వాళ్ళు విదేశాలకు వెళదామని ప్రయత్నాలు చేస్తున్నారో తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేదా చదువుకుందామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు విద్యార్థులు కావచ్చు, తప్పకుండా విదేశాలకు వెళ్ళడానికి అప్లికేషన్ పెట్టుకోండి. తప్పకుండా మీకు మంచి లాభదాయకమైనటువంటి రిజల్టే వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వారికి విదేశీ ప్రయాణంతో పాటు మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా దొరికేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం మీకు తప్పకుండా కనిపిస్తున్నాయి. మకర రాశిలో ఉన్నటువంటి సినిమా రంగ వాళ్ళు కావచ్చు, లేదంటే రాజకీయ రంగం వాళ్ళు కావచ్చు అని ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికీ కూడా? తప్పకుండా మకర రాశిలో ఉన్నటువంటి వారికి గురు అనుగ్రహం బాగానే ఉంది, శని అనుగ్రహం బాగానే ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళకు తృతీయ స్థానంలో శుక్రుడు కూడా కాంబినేషన్లో ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. మంచి ఆపర్చునిటీస్, మంచి మంచి గొప్ప గొప్ప అవకాశాలు, మల్టిపుల్ అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు సినిమా రంగంలో వారికి ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఏమిటి అంటే కనుక మంచి పదవులు రావడము, గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మన్ననలు రావడము, స్నేహత్వం పెరగడము, కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క రాజకీయ నాయకులకు ఏర్పడతాయండి. సో ఆరోగ్యపరంగా చూసుకునేటప్పుడు ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఇన్ని రోజులు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఫిబ్రవరి ఆర్ మార్చ్ నెలలో వచ్చేసరికి ఆరోగ్య సమస్యలన్నీ క్లియర్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి తగినటువంటి ఈ యొక్క తగు చర్యలు అంటే ఈ యొక్క వైద్య వృత్తిలో ఉన్నటువంటి చర్యలు తీసుకొని మెడిసిన్స్ వాడడం వల్ల దానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే గనక మానసిక స్థైర్యాన్ని కోల్పోయేటటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ విషయంలో మాత్రం మీరు అస్సలు మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకు అనంటే గనక మీకు ఇక్కడ ఈ యొక్క మకర రాశి వారికి దాదాపుగా జనవరి, ఫిబ్రవరి పరీక్షా కాలం అని చెప్పుకోవచ్చు. అంటే మీకు జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాన్ని తట్టుకొని నిలబడితే మార్చి తర్వాత మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు గురువు కూడా మీకు మార్పు చెందేటటువంటి జూన్‌లో మార్పు చెందుతున్నాడు కాబట్టి అప్పుడు కూడా మీకు ఆకస్మిక ధనలాభం రావచ్చు. అలాగే మీకు ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవి పూర్తిగా కూడా క్లారిఫై అయ్యేటటువంటి అవకాశం మీకు జూన్ తర్వాత ఏర్పడుతుంది. ప్రస్తుత కాలం అయితే మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎలాంటి పరిహారాలని పాటించాలి? ఏ దేవుణ్ణి ధ్యానించుకోవాలి? ముఖ్యంగా మకర రాశి వారు ఏదైనా దేవతా ఆరాధన చేసుకోవాలి అని అనుకుంటే గనక విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడము, ప్రతి మంగళవారం రోజున విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ మోదకాలను సమర్పించుకోవడం చేసుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి సంకష్టనాశనహర స్తోత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ స్తోత్రాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటివి చేసుకోవడం ద్వారా మీకు జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగిపోవడంతో పాటు ఆటంకాలు కూడా తొలగిపోయి మీకు జీవితంలో మంచి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువు గారు, మకర రాశి వారికి 2026 ఎలా ఉండబోతుందన్న అంశాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.